పాలమూరును దత్తత తీసుకున్నానంటూ చంద్రబాబు కల్లబుల్లి మాటల్ని వైఎస్ విజయమ్మ ఎండగట్టారు. కరువు జిల్లాలో క్షామ నివారణకు వైఎస్ కోట్లాది రూపాయలను విడుదల చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారని ఆమె చెప్పారు. స్థానిక స్వపరిపాలనలో పాల్గొనడం ద్వారా అభివృద్ధి ఫలాలను జనాలకు అందించాలని కోరారు వైఎస్ విజయమ్మ. నిస్వార్థంగా పనిచేసే వారికి పార్టీ అండదండలుంటాయని పాలమూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విజయమ్మ స్పష్టం చేశారు. మన పార్టీని మన గ్రామాల్లో పట్టణాల్లో కూడా పటిష్టపరచుకోవడానికి, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, మరి ప్రత్యర్థులకు మన సత్తా చాటేందుకు కూడా ఎన్నికలు దోహదపడతాయి. ప్రజల్లో ఉన్న ఆదరణ అనుకూలతను మనం పునాదిగా చేసుకుని మనం పార్టీని బదిలపరుచుకుందామని కూడా మీకు మనవి చేస్తున్నా. మరి మామూలుగా అయితే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలైతే కార్యకర్తలు గెలిపిస్తారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలైతే మరి కార్యకర్తలకు అవకాశం కల్పిస్తుంది స్థానిక సంస్థలు. మరి స్థానిక సంస్థలు అవకాశం కల్పించదే కాకుండా మరి వాళ్ళ నాయకులుగా ఎదగడానికి కూడా స్థానిక సంస్థలు వేదికలుగా మనకు ఉపయోగపడతాయి. మీరు ఆ స్థానాలను అధిష్ఠించాలని, మీరు మామూలుగా ప్రజలకు సేవ చేయాలని, ఆ సేవ చేసే కార్యక్రమంలో గ్రామాన వాడలా కూడా మీరు చేస్తున్న కృషికి ఎప్పుడూ ఈ పార్టీ అండదండలు అందిస్తుంది, సహాయ సహకారాలు అందిస్తుంది, మీకు తోడుగా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా. చంద్రబాబు దత్తత పేరుతో పాలమూరు జిల్లాను దగా చేస్తే కరవను రూపుమాపడానికి రాజశేఖర రెడ్డి 7,000 కోట్లు కేటాయించారని అన్నారు. కేంద్రం సీబీఐని తన గుప్పెట్లో పెట్టుకుని తమకు అనుకూలంగా లేని నాయకులపై కుట్రలు చేస్తూ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. 23 నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ జగన్ పై ఆరోపణలు నిరూపించలేకపోయిందన్నారు. నేను అడుగుతా ఉన్న సీబీఐని, మరి అనేక చార్జ్షీట్లు ఉంటాయి, జగన్ బాబుకు సంబంధం అని ఎలా అనుకుంటాంది? మరి అన్ని దానిలో ఏవన్గానే పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచన చేయకుండా, కనుక్కోకుండా మరి ఆ విధంగా ఎలాగ ప్రకటనలు ఇస్తారని కూడా అడుగుతా ఉన్నాను. మరి అంతేకాకుండా ఆ రోజు హైకోర్టు అడిగినప్పుడు 15 రోజుల్లో రహస్య నివేదిక సిబిఐ అందజేసింది. మరి అటువంటిది ఈ రోజు 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఎందుకు ఇవ్వటం లేదని కూడా అడుగుతా ఉన్నా. తమ రాజకీయ జీవితాన్ని ప్రజలే తీర్చిదిద్దారని, ప్రజాభిమానమే తమ కుటుంబానికి భరోసా అని విజయమ్మ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ పథకాలన్నింటినీ కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దుమ్మెత్తిపోశారు వైఎస్ విజయమ్మ. కరీంనగర్లో పార్టీ విస్తృత స్థాయిలో సమావేశంలో పాల్గొన్న ఆమె చంద్రబాబు ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టారు. పేదల కోసం, రైతుల సంక్షేమం కోసం దివంగత నేత వైఎస్ఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడితే ఇప్పటి పాలకులు వాటన్నింటినీ నిర్వీర్యం చేశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా కరీంనగర్ వచ్చిన ఆమె అధికార ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఆ రోజున గిట్టుబాటు ధర ఈ రోజు లేదు. ఆ రోజు ధాన్యానికి 90 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 90 రూపాయలు కూడా పెరగకపోతే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి సంవత్సరము 100 రూపాయలు పెరిగేటట్లుగా 500 నుంచి 1000 రూపాయలు ధాన్యం పెరిగింది. పసుపు 15,000, 16,000 రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉంటే ఈ రోజు 6,000 రూపాయలు ఉంటా ఉంది. మిర్చి 12,000 రూపాయలు ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు ఉంటా ఉంది. పత్తి ఆ రోజు 7,000 రూపాయలు దగ్గర ఉంటే ఈ రోజు 3,600 రూపాయలు ఉంటా ఉంది. మరి పెన్షన్ అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 18 లక్షల మందికి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వడం జరిగింది. మరి ఉండటానికి ఇల్లు ఆ రోజు 1,80 లక్షల ఇల్లు కట్టాలని, గుర్తులేని రాష్ట్రంగా ఉండాలని ఆయన కోరుకోవడం జరిగింది. 80 లక్షలకు శ్రీకారం చుట్టడం జరిగింది. 50 లక్షల ఇల్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఉండటానికి, తినటానికి బియ్యం 2 కేజీల బియ్యం పెట్టడం జరిగింది. ఆ రోజు ప్యాకేజీ 103 రూపాయలు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది, కందిపప్పు, పామాయిల్ కలిపి. మరి గ్యాస్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1 పైసా కూడా దేనికి కూడా పెరగలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవుతాయని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని విజయమ్మ సూచించారు. చంద్రబాబు అధికారం కోసం రోజుకో మాట మాట్లాడుతారని విజయమ్మ అన్నారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్న ఆయన ఇప్పుడు ఇస్తామంటున్నారని గుర్తు చేశారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన బాబే నేడు మళ్లీ బెల్ట్ షాపులు తీసేస్తానని చెబుతున్నారని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్కార్ పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి ప్రవేశపెడుతోందని మండిపడ్డారు వైఎస్ విజయమ్మ. స్థానిక ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని కార్యకర్తలకు ఆమె సూచించారు. రంగారెడ్డి జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా.
మనం కుటుంబంలో వారం చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. మరి వాటన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టి మనం ఐకమత్యంగా ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లో ఉన్న అనుకూలతను, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మనం దాన్ని మన పార్టీ పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపెట్టుకుందాం. ఈ రోజు మన పార్టీని మనం పటిష్టం చేసుకోవడానికైనా, ఈ రోజు మనం ఉన్న నాయకత్వాన్ని మేలైందిగా చేసుకోవడానికైనా, ప్రత్యర్థులకు మన పార్టీ సత్తా చూపడానికి కూడా ఎన్నికలు ఉపయోగపడతాయి. కేంద్రం ఒత్తిడి వల్లే కిరణ్ సర్కార్ స్థానిక ఎన్నికలను నిర్వహిస్తోందన్నారు వైఎస్ విజయమ్మ. మొదటి నుంచి తమ కుటుంబానికి అండగా ఉన్న కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె అన్నారు. స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయినా కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఎలక్షన్లు నిర్వహిస్తోందని దుమ్మెత్తిపోశారు వైఎస్ విజయమ్మ. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎలక్షన్లను రిహార్సల్స్ గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందువల్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారామె.